Hello everyone, greetings to you in Jesus' precious name. I'm so happy and excited to bring a new topic, knowing Jesus, and we are going to meditate on Luke's Gospel. యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మనం లూకా సువార్తను ధ్యానిస్తూ కొన్ని వారాలు యేసయ్యను తెలుసుకోవడం అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనము కొన్ని వారాలుగా తెలుసుకుందాం. So let's get straight into the context of Luke. So there is already a little bit of introduction that I have shared in a previous video. అంతకుముందు ఒక వీడియోలో లూకా సువార్త గురించి దాని సందర్భం గురించి నేను అంతకుముందు తెలిపాను కదా. అయితే ఇప్పుడు కొంచెం వివరంగా తెలుసుకుందాము. Luke's Gospel, as mentioned, it was written by Luke, and Luke had given a small brief introduction in Luke 1st chapter 1 to 4 that he carefully investigated from the eyewitnesses, from visiting the places and from listening to the word of God. He had mentioned that he carefully collected the information so that it will teach basics. The Greek word used there is catechism. So it means the basics about Jesus and Christianity. He put it up in a very sequential order. ఈ లూకా అన్న ఆయన వైద్యుడిగా ఉండి ఆయన ఏం చేశారంటే ప్రత్యక్ష సాక్షుల ద్వారా, శిష్యులుగా ఉన్న వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు సేకరిస్తూ తనే నేరుగా కొన్ని పరిశీలిస్తూ వాక్యం వింటూ ఒక క్రమ పద్ధతిలో ఏవేవైతే యొక్క బేసిక్గా ఉన్నాయో, పునాదిలాగా ఉన్న సత్యాలు ప్రారంభం నుంచి ఎలా నేర్చుకోవాలో ఆ సత్యాలన్నీ యేసుప్రభు వారి గురించి, క్రైస్తవ్యం గురించి లూకా సువార్త అందుకు ఆయన రాశారనమాట. అండ్ హీ రోట్ టు థియోఫిలస్. ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఇట్ ఇన్ అనదర్ వీడియో. అండ్ థియోఫిలస్ వాజ్ అ రిచ్ మ్యాన్ అండ్ హీ వాజ్ recent convert to he recently accepted Jesus Christ, and he was ready to publish it to a larger circle. So he was the person who received this Luke's Gospel and Acts of Apostles. ఈ థియోఫిలా అన్న ఆయన యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత యేసుప్రభు వారి గురించి సువార్తను అనేక మందికి తెలియజేయాలన్న ఆశ కలిగి ఉండడంతో ఆయన మొట్టమొదటిగా లూకా సువార్తను, అపోస్తల కార్యాలను రెండు భాగాలుగా ఉన్న ఈ యొక్క గ్రంథపు చుట్టన ఆయన ముందుగా తీసుకున్న వ్యక్తిగా ఉన్నారు. అండ్ ఇఫ్ వి సీ దిస్ ఇంట్రడక్షన్ ఇస్ sophisticated Greek, and he was introducing as if it's this sophisticated language is used for very important works. ఈ లూకా ఒక మంచి ఆధునికమైన గ్రీక్ భాషను ఉపయోగిస్తూ ఆ మొదటి 4 వచనాలు ఆయన చెప్తూ, ఆయన వివరిస్తూ రాస్తూ ఉండగా దాని అర్థం ఏమిటంటే ఇది చాలా ప్రాముఖ్యమైన గ్రంథమై ఉంది అని చెప్పడం అనమాట. సో అండ్ లుక్ ఎట్ the dedication of Luke, because there were so many books written about Jesus and not every book was trustworthy, and only few books were trustworthy. Luke took an initiative with the help of the Holy Spirit God to write an orderly account. లూకాకున్న ఆ యొక్క పట్టుదలనైతే మీరు చూడండి. అనేకమైన గ్రంథాలు అప్పట్లో యేసుప్రభు వారి గురించి వచ్చిన అన్నీ నమ్మడానికి వీలు లేకుండా ఉన్నాయి. అయితే కొన్ని గ్రంథాలు మాత్రం నిజంగా యేసుప్రభు వారి గురించి యథార్థంగా రాసినవి ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా లూకా తనకి పరిశుద్ధాత్మ ప్రేరేపణ రావడంతోనే నేను కూడా ఒక మంచి గ్రంథాన్ని యేసుప్రభు వారి గురించి మొదటి నుంచి చివరి వరకు అర్థమయ్యే రీతిలో నేను రాస్తాను, నాకున్న జ్ఞానాన్ని రాస్తాను అని ఆయన ఎంతో పట్టుదలగా రాశారు. అండ్ హీ గేవ్ హిస్ బెస్ట్. ఆయన తనకున్న శ్రేష్టమైన తలాంతును ఇది రాయడంలో ఆయన ఇచ్చారు. సో వాట్ వీ కెన్ లెర్న్ ఇస్ దే కెన్ బి సో మెనీ పీపుల్ హు హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ what you were getting the impression or impression of the Holy Spirit in your heart. ఒకవేళ మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా ప్రేరేపిస్తున్నది అనేక మంది ఇప్పటికే మొదలుపెట్టి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. బట్
Luke was not like, okay, already it's there. Why should I take pain? Or maybe I'm not worthy. He never thought like that, but he contributed in his lifetime. ఆయన ఒకవేళ నేను ఇది చేయడానికి నాకు అర్హత లేదు అని అనుకోలేదు, లేదా నేను ఎందుకు చేయాలి, చాలామంది చేశారు కదా అని కూడా ఆయన వెనక్కి వెళ్ళలేదు. కానీ ఆయనకున్న తలాంతును, ఆయనకున్న ప్రేరేపణను, ఆయనకున్న జీవిత కాలంలో అది నెరవేర్చడం మనం చూస్తాం. నా వీ విల్ సీ అబౌట్ the birth of John now, and why this is important. We will see what are the conditions, what were the conditions at that time. So యేసు ప్రభువారు ఈ గురించి మనం తెలుసుకునే ముందు యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను జననం గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మనం గ్రహిస్తే మనకు అర్థమవుతుంది. సో there were 400 periods of silence, dark silence from Malachi to the New Testament till the Jesus' birth was announced. యేసు ప్రభువారు పుట్టుక జరగబోతుంది అన్నది తెలిసేంత వరకు మలాకి గ్రంథం నుంచి యేసు ప్రభువారి జననము ఆరంభమయ్యింది ఎవరెవరికైతే తెలియాలో ఆ ప్రత్యక్షత వచ్చినంత వరకు 400 సంవత్సరాల సుదీర్ఘమైన చీకటి కాలం ఉంది. అండ్ దట్ వాజ్ అ సైలెన్స్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. అండ్ అప్పుడు ఆ యొక్క మౌనం ఎక్కడి నుంచి అంటే సాక్షాత్తుగా దేవుని దగ్గర నుంచి. దేవర్ నో ప్రాఫిట్ who was telling about any word of God, and the period itself was dark. And the people were now within Roman slavery or Roman bondage. అయితే ఆ యొక్క కాలం కూడా చీకటి కాలంగా అయిపోయింది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఆ రోజుల్లో ఎవరికి బందీలుగా ఉన్నారంటే రోమియోలకు బందీగా ఉన్నారు. సో నా Malachi said, before the Messiah would come, there's someone who's coming in the spirit of Elijah. So there's gonna be a prophet who would be coming in the spirit of Elijah. Malachi ఆఖరుగా ఒక ప్రవచనం ఏమని చెప్పారంటే యేసు ప్రభువారు మెస్సయ్య, ద సేవియర్, యేసు ప్రభువారు రాకముందు, ఆ మెస్సయ్య యూదుల రక్షకుడు రాకముందు ఎవరు వస్తారంటే మార్గాన్ని సరళం చేయడానికి, టు ప్రిపేర్ ద వే ఫర్ ద లార్డ్. ఏలియా వంటి ఆత్మ కలిగినవాడు. సో ఎలైజా వాజ్ అ పర్సన్ హూ వాజ్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్. అండ్ ఏలియా ఎలాంటి వ్యక్తి అంటే దేవుని కొరకు మండుతున్నారు. దెర్ వాజ్ నో నీడ్ ఫర్ సమ్వన్ టు లైట్ అప్ అండ్ పుష్ హిమ్. యూ కెన్ డూ ఇట్, ఆర్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ద లార్డ్, యూ హ్యావ్ టు స్పీక్ ఫర్ ద లార్డ్. హీ వాజ్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్. హీ వాజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు గాడ్. ఏలియా ఎలాంటి వ్యక్తి అంటే ఎవరైనా అగ్గిపుల్ల వెలిగించినట్టుగా వెలిగించి నువ్వు చేయగలవు, నువ్వు దేవుని కోసం నడవగలవు అని నన్ను అలా కాదు. కానీ ఆయనే దేవునితో నేరుగా పరమ తండ్రితో నేరుగా సహవాసం కలిగి ఆయన స్వరాన్ని వింటూ ఎంతో రోషం కలిగి జీవించిన ఒక ప్రవక్తగా ఉన్నారు. సో పీపుల్ వెయిటింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ అ ప్రాఫిట్, that will be the sign that Messiah would come any sooner. సో ఈ ప్రజలందరూ ఎవరి కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నారు అంటే ఈ ప్రవక్త ఎవరైతే ఉన్నారో రోషం కలిగి దేవుని మార్గాన్ని సరళం చేయడానికి వస్తున్నారు. ఆయన రాగానే యేసు ప్రభువు మెస్సయ్య త్వరలోనే వస్తారు అన్న ఎదురు చూపుతూ ఉన్నారు. అండ్ ఐ వాంట్ టు టెల్ ఇట్ వాజ్ ద టైమ్ ఇన్ ద 5th verse it says it was in the days of Herod the great king. He was the king of Judea. So he Herodu anna raju. There were so many Herods, and this particular Herod had 9 wives, some say 10, and he actually killed one wife for no good reason. And he was so particular about his about his throne, about his position. ఈ హేరోదు అనేక మంది హేరోదులు ఉన్నారు. ఇందులో రాసిన హేరోదు ఎవరైతే ఉన్నారంటే ఆయనకి 9 మంది, కొంతమంది 10 మంది భార్యలు అని చెప్తారు. ఒక భార్యని ఏ కారణం లేకుండా చంపేశారు. ఆయన ఎంత పట్టుదల అంటే ఆయనకున్న ఆ యొక్క సింహాసనం, ఆయనకున్న స్థానాన్ని ఇంకెవ్వరూ తీసుకోకూడదు, అలాంటి మనసుతో ఉన్న హేరోదు కాలంలో. సో ఇట్ వాజ్ ద డార్కెస్ట్ పీరియడ్ అండ్ హార్డ్లీ there was any hope. అదొక చీకటి కాలము.
ఎంతో శూన్యంతో ఉన్న కాలము, ఏ మాత్రం నిరీక్షణ లేని కాలం. దేర్ వర్ టూ పీపుల్, అ కపుల్, అ గాడ్లీ కపుల్, అన్ ఓల్డ్ కపుల్, జెకరియా అండ్ ఎలిజబెత్. They are from the priest family. They were from the priest family. Sorry for all the present tense that I'm using. ఈ యొక్క సమయంలో, ఈ చీకటి కాలంలో ఎవరైతే ఉన్నారు అంటే, ఒక దైవికమైన వృద్ధాప్యం వచ్చినా కూడా దేవుని నమ్మకంగా వెంబడిస్తున్న జెకరియా, ఎలిజబెత్లో ఉన్నారు. సో నేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ద మీనింగ్ హ్యాస్ అ హిడెన్ has an insight for us. Like in the Bible, whoever names are written, it shows a particular quality to them because it was given out of prayer, or the name themselves signifies. ఈ పేర్లు మనం ఏంటి అన్నది మనం గమనించాలి. ఎందుకంటే జీవ గ్రంథంలో, వాక్యంలో ఎవరి పేర్లనే ఉందంటే వారి యొక్క స్వభావం ఏంటో, లేకపోతే వారి యొక్క ప్రత్యేకత ఏమిటో తేలిపేవిగా ఉంటాయి. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రార్థనతో పెట్టినవై ఉండొచ్చు, దేవుడే ఇచ్చినవై ఉండొచ్చు, లేదా వారి పేరులో నుంచి వారి స్వభావం బయటకు వచ్చి ఉండదు, లైక్ వారి జీవితంలో కార్యం జరిగి ఉంటుంది. సో when the Zechariah means God has remembered, Elizabeth means God is my oath. So by the way, Lisa also means my name. My full name is Mona Lisa. Lisa means God's oath, the oath of God. So Zechariah అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. ఎలిజబెత్ అంటే దేవుడే నా వాగ్దానం. సో ఈ పేర్లు ఒక దైవికమైన కుటుంబంలో నుంచి. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ మెన్షన్స్ దట్ దే ఆర్ ఫ్రమ్ అ వెరీ గాడ్లీ ఫ్యామిలీ, బట్ స్టిల్ they have a personal relationship by themselves. Hardly there was any godly influence around them. వాళ్ళకు వ్యక్తిగతంగానే, దైవికమైన కుటుంబంలో నుంచి వచ్చినా కూడా వాళ్ళకి వ్యక్తిగతంగానే దేవునితో ఒక సహవాసం కలిగి ఉన్నారు. ఒక మంచి ఆదర్శం వారి చుట్టూరు లేదు, ఆ సమయంలో ఎక్కువగా లేదు, కానీ నమ్మకస్తులుగా ఉన్నారు. అండ్ what was the testimony about them? And they were both righteous before God, walking blamelessly in all the commandments and statutes of the Lord. 6వ వచనంలో వారి గురించి ఏమని రాస్తుందంటే, వారు దేవుని ముందు నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. But they had no child because Elizabeth was barren and both were advanced in years. So they are like human beings like us. So what was the difference? When there was a mistake, they did not delay and they said, I'll go and fast for 21 days and then I'll set it right with God. The moment they might have realized that God's Spirit is grieving, Holy Spirit is grieving, God's presence is leaving me, that's the moment that they have set right their heart, and that's why they were blameless. It's not that they had no blame, but they were blameless. ఇక్కడ ఏమని మనం అర్థం చేసుకోవాలంటే, వారు మనలాంటి వ్యక్తులే కానీ ఏ క్షణం అయితే, ఏ పొరపాటు వలనైనా, ఏ ఆలోచన వలనైనా దేవుని ఆత్మ దుఃఖపడింది, దేవుని సన్నిధి విడిచిపెడుతుందని గ్రహించుకున్నారో, ఒక 21 రోజులు నేను ఉపవాసం ఉండి నేను దేవునితో సరి చేసుకుంటాను అనలేదు. కానీ ఏ క్షణంలో అది గ్రహింపు వచ్చిందో ఆ క్షణంలో వారు దేవునితో సరి చేసుకున్నారు. అందుకే వారు నిందారహితంగా ఉన్నారు. అంటే నింద వేయడానికి లేదని కాదు, కానీ నిందారహితంగా దేవుని ముందున్నారు. సో దే వర్ రైచియస్ బిఫోర్ గాడ్ అండ్ దేర్స్ అ బిటర్ ట్రూత్, బట్ ఇస్ అ బిటర్ ట్రూత్. ఒక కానీలోనే హాని అంత ఉంది కదా, కానీ వారికి ఏది కొదువుగా ఉంది అంటే వారికి బిడ్డలు లేరు. దేర్ వాజ్ నో చైల్డ్ at the time to both Zechariah and Elizabeth, even though they were so close with God, even though they were so loving God and they were so faithful to God. వారు దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నా, దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నా, దేవునికి వారు ఎంతగానో ప్రార్థన కూడా చేస్తున్నారు. కొంచెంలో we will know that they were also praying a lot. కానీ వారికి ఒక కొదువుగా ఉంది. There was, so what would people say? Because it's an issue of prestige. A son must be there for them. వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళ వంశాన్ని ముందుకు తీసుకుని టు ప్రొలాంగ్ their heritage and to take care of the elderly people, there must be a son. ఒక కుమారుడు వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. And it was a time
the son has to take care of the elderly people, his parents, at that old age. ఒక వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఎలాంటి సమయం అంటే అది కొడుకుగా తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఒక కుమారుడికి ఉన్న కాలం అది. సో వాట్ they would think, did we do wrong? And other people would be saying, easily they would say, they won't think 5 minutes about us, but whenever they meet, they would say, oh, you're not with a child, okay, you don't have a blessing yet. మన గురించి కలిసి వెళ్ళిపోయిన తర్వాత 5 నిమిషాలు కూడా ఆలోచించరు, కానీ మనుషులు కలిసినప్పుడు ఏమంటారు, ఓ నీకు ఇంకా ఆశీర్వాదం రాలేదా, ఓ నీకు ఇంకా బిడ్డ పుట్టలేదా. సో అలా అడుగుతూ ఉంటారు. సో సమ్ కెన్ గో అండ్ సే, go to this level and say, can you search your heart, maybe there's some sin coming in between you and God. ఒకవేళ ఏదైనా పాపం ఉండిపోయిందేమో అనేంత వరకు కూడా వాళ్ళు వెళ్తారు. బట్ I really appreciate Zechariah and Elizabeth sticking to each other, but first of all sticking to God. ఈ Zechariah, Elizabeth ఒకరికొకరు నమ్మకస్తులుగా ఉండడంతో పాటు, వాళ్ళు ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉండడంతో పాటు, మొట్టమొదటిగా వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. సో ఇఫ్ వీ ఫాలో ఓన్లీ వెన్ థింగ్స్ ఆర్ ఫైన్, ఇఫ్ వీ ఫాలో ఓన్లీ వెన్ ద బ్లెస్సింగ్స్ ఆర్ దేర్, if we follow only when we feel good and when things are happening that will make us so happy and joyful and everything else, that's not the relationship, that's not a true relationship with the Lord. ఒకవేళ మనకు అన్నీ బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, అన్ని ఆశీర్వాదాలు వస్తున్నప్పుడు, మనల్ని బాగా సంతోషపరిచే విషయాలన్నీ జరిగిపోతున్నప్పుడు మనం దేవుణ్ణి వెంబడిస్తే అది నిజమైన దేవుణ్ణి ప్రేమించడం కానీ, దేవునితో భక్తి చేయడం కానీ కాదు. when it is said that you truly love God, even though He won't give anything or He would take away everything, and you still say, Lord, you're my creator, where will I go? దేవా, నీ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను? నువ్వు అన్నీ తీసేసుకున్నా సరే, మీరు అన్నీ తీసుకున్నా సరే, మీరు ఏది ఇవ్వకపోయినా సరే, మీరు నా సృష్టికర్త, నేను మీతో ఉంటాను అన్నప్పుడు, ఓన్లీ వెన్ యూ సే దట్ ఐల్ స్టిక్ విత్ యూ లార్డ్, దట్స్ ద ట్రూ ఫాలోవర్షిప్, దట్స్ ద ట్రూ discipleship, that's the true way of loving the Lord. నిజంగా భక్తి చేయడం అంటే, నిజంగా శిష్యత్వం అంటే, నిజంగా దేవుణ్ణి వెంబడించడం అంటే, ఏది లేకపోయినా సరే నేను మీతో ఉంటాను దేవా అనడమే. Now it's a time that Zechariah went to his priestly duty. So I'll tell you what happens is, there were so many priests, like around 24,000, so more than what is required on those days. So besides those 3 important festivals, there was a time of 2 weeks that every year all the priests would gather, and because there was a huge amount of number, they would take lot system. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, జెకర్యా తన యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు, ఆ రోజుల్లో ఏముందంటే దగ్గర 24,000 మంది లేవీయులు యాజకులు ఉన్నారంటే, అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉన్నారనమాట. ప్రతి ఒక్కరికి యాజక ధర్మం నెరవేర్చడానికి కుదరక ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, చీట్లు వేసి ఎవరు ఎప్పుడు ఏది చేయాలి అని 3 సార్లు దేవుని ముందుకు రావడంతో, ఆ పండగలతో పాటు 2 వారాలు ఖచ్చితంగా యాజకులందరూ దేవుని మందిరంలో వారు గడుపుతూ బలులు అర్పిస్తూ ఉంటారు. సో దే వాజ్ a morning sacrifice and evening sacrifice. Before morning sacrifice, someone whose name has come, they have to put incense, and tarvata evening sacrifice, after the evening sacrifice, someone has to put the ఇన్సెన్స్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఉదయకాలపు బలి అర్పణ, సాయంకాలపు బలి అర్పణ చేసేవారు. ఉదయకాల బలి అర్పణకు ముందు, సాయంకాలపు బలి అర్పణ తర్వాత 2 వ్యక్తులు ఏం చేయాలంటే
ధూపం వేయాలి. సో ఆన్ దోస్ డేస్ పీపుల్ ఇఫ్ దే హ్యావ్ టు డిసైడ్ వాట్స్ గాడ్స్ విల్ ఇస్, దే యూస్ టు యూస్ ఉరీమ్ అండ్ తుమ్మిమ్ అండ్ ద లార్డ్ సిస్టమ్. ఆ రోజుల్లో దేవుడు ఏం చేయాలి అని కోరుకుంటున్నారు అని దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఉరీము తుమ్మిమ్ అంటే అది ఒక వేసినప్పుడు ఒకటి వస్తే ఉరీమ్ వస్తే ఒకటి చేయాలి, తుమ్మిమ్ వస్తే ఒకటి చేయాలి, లేదా చీట్లు వేసి ఎవరి పేరు వస్తుందా అని తీసేవారు. బట్ దీస్ డేస్ the Holy Spirit got the conviction, the presence of Jesus himself is the guiding principle to decide. ఈ రోజుల్లో మనం దేని ద్వారా మనం ముందుకు వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, ప్రేరేపణ, యేసుప్రభు వారి సన్నిధి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ హస్ గాట్ ఆల్ ద విజ్డమ్. ట్రస్ట్ మీ, ఇట్స్ హస్ గాట్ ఆల్ ద విజ్డమ్. ద మూమెంట్ యూ స్టార్ట్ రీడింగ్ యూ విల్ గెట్ ది ఆన్సర్ ఫర్ వాట్ యూర్ సర్చింగ్. అండ్ దాంతోపాటు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ప్రార్థన చేస్తూ ఏ విషయం కోసం ఏదైతే మాట్లాడుతున్నామో ఇందులో సకల జ్ఞానము ఉంది. మనకి దేవుడు దీని ద్వారా నడిపిస్తూ ఉంటారు. సో what has happened, Zechariah was chosen. I'll go now quickly. Zechariah was chosen for this special occasion, and they used to say that it's lifetime chance that people would get to come and to get a name, selected from the Lord system, but it's the will of God and it's the timing of God. అయితే ఈ జకరియా ఎంచుకొనబడ్డాడు, ఆయన పేరు వచ్చిందనమాట. ఏమని చెప్తా ఉంటారంటే ఎవరి పేరైనా రావాలంటే జీవితకాలంలో ఒక్కసారి ఆ యొక్క అవకాశం ఉంటుంది అనమాట. జీవితకాలంలో వచ్చే అవకాశం ఒక్కసారి. అయితే దేవుని సమయంలో దేవుని చిత్త ప్రకారంగా జకరియా పేరు వచ్చింది. And what is the incense that we can offer to God, మార్నింగ్ అండ్ ఈవినింగ్, ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము దేవునికి ఇచ్చే ధూపం ఏదైతే ఉంది ఈ నూతన నిబంధన ప్రకారంగా, అకార్డింగ్ టు ద న్యూ కవెనెంట్, ఇట్ ఈస్ ద ప్రేయర్. ఇన్ రెవల్యూషన్ దిస్ ఈస్ ద ప్రేయర్స్ ఆఫ్ ద సెయింట్స్ are coming from the golden ball, right? They are going up to heaven. ప్రార్థనలు అని యొక్క ధూపము ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నాయన్నమాట. ఇఫ్ యూ నో దిస్, ఆల్ superficial prayer, sometimes whatever we did, we'll feel really sorry for that, and we'll start praying with that assurance. When we start praying with that assurance that they're going straight to God as a memorial, as a physical incense, then we will realize the importance of prayer. ప్రార్థన అన్న దానికి ప్రాముఖ్యత, దాని ప్రాధాన్యత మనకి ఈ వాక్యం చదివినప్పుడు అర్థం అవ్వాలి. అరే, మనం పైన చేసిన ప్రార్థనలు గోడ వరకు, రూఫ్ వరకు కూడా దాటవు కదా, కానీ దేవుని సన్నిధికి చేరుతున్నాయి ధూపం వల్లే అన్న గ్రహింపుతో మనం చేసినప్పుడు ఆ ప్రార్థన వేరుగా ఉంటుంది. ఆ యొక్క హృదయంలో నుంచే ప్రార్థన చాలా వేరుగా ఉంటుంది. అండ్ ద హోల్ మల్టిట్యూడ్ వర్ దేర్ praying outside when Zechariah went inside. అయితే ఈ మిగతా యాజకులందరూ ఏం చేస్తూ ఉన్నారు, జకరియా లోపలికి వెళ్ళినప్పుడు బయట వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అండ్ దే వుడ్ బి ద చీఫ్ ప్రీస్ట్. Immediately he would leave, and the person who was selected in the Lord, he would go and put incense, and immediately he would come back. ఆ రోజుల్లో ఏంటి అంటే ప్రధాన యాజకుడు వెళ్ళి ఆయన చేయాల్సింది చేసిన తర్వాత ఈ ధూపం వేయడానికి పేరు వచ్చిన ఆయన వెంటనే ఆయన బయటకు వచ్చిన తర్వాత ధూపం వేయడానికి పేరు వచ్చిన వ్యక్తి ఆయన కూడా ధూపం వేసి వెంటనే ఆ యాజకుడు కూడా బయటికి వచ్చేసాడు. వై ఇట్స్ ద హోలియెస్ట్ ప్లేస్, అండ్ గాడ్ ఎక్స్పెక్ట్స్ complete holiness. There were instances where people died in the presence of God. Does that mean that God is so rude? Is an angry God? Does it mean that? అయితే ఏంటి అంటే ఈ వెంటనే బయటికి వచ్చేయడం ఎందుకు అంటే దేవుని ఎంతో సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలి, దేవుని ఉగ్రత కానీ మీదకి వస్తుందేమో అని భయభక్తులతో వాళ్ళు వెంటనే బయటికి వచ్చేవారు. కొన్ని సంఘటనలు ఏం జరిగాయి అంటే దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా వెళ్ళిన వాళ్ళకి మరణం వచ్చి, దాని అర్థం ఏంటంటే దేవుడికి ఎంతో కోపం, ఎంతో ఉగ్రత, ఎప్పుడు చంపేయాలా అని చూస్తున్నారన్న. నో,
that shows that's the most holy place. The physically, that was the most holy place before Jesus has come. And mentally, emotionally, physically, a person has to cleanse himself with that conscience, with that fear and reverence. A person has to go inside, and if there's something going wrong even in that most holy place, that shows that deliberately that person is disobeying God. ఆ యొక్క పరిశుద్ధంగా వెళ్ళడానికి ఎన్నో ఆచారాలు ఉంటాయి. శుభ్రంగా వెళ్ళాలి, శారీరకంగా, మానసికంగా ఎన్నో రకాలుగా వాళ్ళు సిద్ధపడి వెళ్ళాలి. ఇట్ సీమ్స్ దే హ్యావ్ టు ప్రిపేర్ 2 days earlier. 2 రోజుల ముందు నుంచి అందరూ ప్రత్యేకంగా సిద్ధపడి వెళ్తూ ఉంటారు. అంతగా సిద్ధపడి అంత భయభక్తులతో వినయ విధేయతలతో వెళ్ళాల్సిన యొక్క స్థలంలో కూడా, అక్కడ కూడా ఏదైనా పొరపాటు తలంపులో వచ్చిన దాని అర్థం ఏంటి అంటే, ఆ వ్యక్తి ఎప్పుడూ తెలిసి దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్న వ్యక్తి, ఆలోచిస్తున్న వ్యక్తి, క్రియలు చేస్తున్న వ్యక్తి. అంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు దట్స్ ద మోస్ట్ శాంక్టిఫైడ్ ప్లేస్, చాలా పరిశుద్ధంగా ఉన్న స్థలంలో అక్కడ దేవుని ఉగ్రత ఖచ్చితంగా వచ్చింది. ద wrath of God used to fall on that person who deliberately sinned. And what about others? They were praying. What is happening these days? Our body is the temple of the living God. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? అందరూ బయట వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, లోపల ఉన్న వ్యక్తి ఎంతగానో భయభక్తులతో వెళ్తున్నారు. మన శరీరమే దేవుని ఆలయమై ఉంది కదా. సో నాట్ ఓన్లీ ఇన్ ద చర్చ్, if message is going on, worship is going on, our mind goes like, what my friend is doing? Did I get any text message? Or what is happening in Instagram? Which reel has popped up? Or what is the latest news? So they were not like that. If they were here in this time, because it was so evident, the presence of God, everything was so physically available. ఆ రోజుల్లో వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. ఎప్పుడు నాకు ఏం మెసేజ్ వచ్చిందా, మందిరానికి వెళ్ళిన తర్వాత వాక్యం అవుతుంటే, ఆరాధన అవుతుంటే, నా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఏం జరుగుతుంది, క్రికెట్లో స్కోర్ ఎంత, అవన్నీ ఆలోచించడానికి వీళ్ళకైతే లేదు కదా. ఎందుకంటే వాళ్ళు నేరుగా దేవుని ఉగ్రత, దేవుని సన్నిధి అవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. సో ఇఫ్ యూ realize that not only when we go to church, but even when we are alone, one thought is enough. One thought that is against God is enough, to grieve his spirit and to separate us the intimacy with the Lord. ఒక్క చిన్న తలంపు చాలు. చర్చిలోనే మాత్రం కాకుండా మనం బయట ఎక్కడున్నా కూడా ఒక్క చిన్న తలంపు చాలు. దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచి దేవునితో ఉన్న దగ్గర సంబంధాన్ని, ఆ సన్నిహితమైన బాంధవ్యాన్ని దూరం చేసుకోవడానికి ఒక్క చిన్న తలంపు చాలు. ఆ రోజుల్లో లాగే ఉండుంటే we would really be on alert. But Jesus wants us to do out of love, out of gratitude, out of relationship with him. Just like you treat your best friend, treat Jesus with reverence, and just like a best friend, like a person, ఒక వ్యక్తిలా దేవుణ్ణి చూడాలి, ఒక శక్తిలా కాకుండా. యేసు ప్రభువారిని భయంతో కాకుండా ప్రేమతో ఒక సహవాసం చేయాలి. ఫ్రెండ్స్తో అయితే ఎలాగ మాట్లాడాలని, ఎలా పలకరించాలని చూస్తామో, హౌ వీ విల్ గ్రీట్ అవర్ ఫ్రెండ్స్ ఇన్ ద సేమ్ వే. యేసు ప్రభువుని ఒక వ్యక్తిలాగా తీసుకొని ఆ యొక్క సంబంధాన్ని పెంచుకుంటూ రావాలి. దట్స్ హౌ వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ consistently, and automatically, even in the church conditions, we will put our phone away and will keep our mind alert to what is happening. ఇలా మనం వ్యక్తిగతంగా చేస్తున్నప్పుడు, మన ఫోన్ బ్యాగ్లో పెట్టేసి చర్చ్లో ఉన్నప్పుడు మన మనస్సును దేవుని వైపుకి దృష్టిని నిలిపి మనం జాగ్రత్తతో ఉంటాం. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్? ది ఏంజల్ Gabriel had come and said, Zechariah, do not fear. It's like when Zechariah saw angel, he might have trembled, because they know that
is it a punishment now? Did I do anything wrong? So that's why the angel said, do not fear. This is the theme that keeps coming up in Luke's gospel. ఈ లూకా సువార్తలో ఎక్కువగా వచ్చే మాట ఏంటి అంటే భయపడకు అనే మాట కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. సో అండ్ దెన్ గాబ్రియేలు అన్న దూత ప్రత్యక్షమయ్యి జకర్యాతో అంటే భయపడకు జకర్యా, నీ ప్రార్థన దేవుడు విన్నారు. సో అండ్ ఇమ్మీడియట్లీ గాబ్రియల్ టోల్డ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, యూ గోయింగ్ టు హ్యావ్ అ సన్, he'll be such a great joy to you, he'll be having the spirit of Elijah, and he's the one who will prepare the way of the Lord, you know, the coming Messiah. వెంటనే గాబ్రియల్ దూత చెప్ప, నీకు భలే సంతోషకరమైన వార్తను నేను చెప్తున్నాను, నీకు ఒక కుమారుడు పుడతారు, ఆయన ఏలియా వంటి ఆత్మ కలిగిన వారు, ఆయన మెస్సయ్య మార్గాన్ని సరళం చేస్తారు, అండ్ హీ వుడ్ బి సెట్ అప్ పార్ట్, యు నో, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ హీ విల్ బి లైక్ అ Nazareth, very set up part, and do not give him any wine, and right from the womb he is going to be filled with the Holy Spirit, and he would turn the disobedient towards God, turn the hearts of the father towards the children. So he'd bring, you know, he will prepare, he will make people to repent, he will make people to ready to receive the Messiah's work. సో ఏమని చెప్తుందంటే, ఏలియా దేవుని ఆత్మ గర్భంలో ఉండగానే పొందుకొని ఆయన ప్రత్యేకంగా నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఆయన ఎదుగుతూ ఉంటాడు, అనేక మందిని దేవుని వైపుకి తిప్పుతూ ఉంటాడు, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యన మంచి సహవాసం ఏర్పాటు చేసేలాగా ముందుగానే సిద్ధపరుస్తారు. యేసయ్య రాబోయే మెస్సయ్యను స్వీకరించడానికి సిద్ధపడిన దున్నబడిన హృదయాల్లాగా జనాల్ని ఆయన సిద్ధపరుస్తారు. So people will be ready like a plowed field, you know, when John would come, this child would come. So that's a beautiful message, right? So Zechariah received, and జకర్యాకి ఎంతో మంచి వర్తమానం వచ్చింది కదా, ఎంత సంతోషకరమైన వాక్యం వచ్చింది, సంతోషకరమైన సమాధానం నేరుగా దేవుని యొక్క దూత దగ్గర నుంచి వచ్చింది. సో వాట్ Zechariah responded, his response was unbelief. He couldn't believe because he was old and his wife was also very old. జకర్యా ఎలా ప్రతిస్పందించాడు? అపనమ్మకమే. అసలు ఎలా జరుగుతుంది ఇది? నా భార్య వృద్ధాప్యంలోకి వచ్చింది, నేను వృద్ధాప్యంలోకి ఉన్నాను, ఇది జరగదు, అపనమ్మకం వచ్చింది. సో వై the root cause of this unbelief? You know, Zechariah was constantly looking at his condition, his flesh, the impossible situation of his wife and himself. ఈ జకర్యాకి అపనమ్మకం ఎందుకు వచ్చిందంటే, తను ఎప్పుడు కూడా దేని వైపు చూస్తూ ఉన్నాడు? తన శరీరం వైపు, తనకున్న అసాధ్యమైన పరిస్థితి, తన భార్యకున్న వృద్ధాప్యం వైపు, తన భార్యకున్న అసాధ్యమైన పరిస్థితి. సో there was an example in the scriptures himself, you know, the father of faith, Abraham's life. Sarah was very old and God gave Isaac in the very old age. అబ్రహాంకి సారాకి ఇస్సాకుని ఇచ్చారు. సారా వృద్ధాప్యంలో ఉన్నా కూడా గర్భాన్ని తెరిచి, మృతమైన గర్భాన్ని తెరిచి దేవుడు ఇస్సాకుని ఇచ్చారు. సో ఒక ఉదాహరణ ఆయన ముందుంది. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, you know, generally we think whatever happened in the Bible, no, these miracles, they won't happen now, or these impossible situations, it won't happen now. God will not answer me. Maybe I am not that eligible for this. చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఈ వాక్యంలో ఉన్న అద్భుతాలు ఇప్పుడు జరగట్లేదు, లేకపోతే ఈ యొక్క మంచి వాక్యాలు, ఈ మంచి వాగ్దానాలు ఈ యొక్క భక్తులకి అయింది, కానీ నాకు అంత అర్హత లేదు, నాకైతే జరగదు, అలాంటి హృదయంతోనే ఉంటాం. సో సమ్టైమ్స్ దట్ ఈస్ ద లాక్. But what would Zechariah had to do? You know, why the Gabriel angel, it got offended, right? The angel, it got offended, right? So ఈ గబ్రియల్ దూతకు కోపం వచ్చింది కదా, వెంటనే జకర్యా ఏం చేయవలసి ఉన్నది? జకర్యా షుడ్ ఫోకస్ ఆన్ గాడ్, ఆన్ ద లార్డ్ హూ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్, ఆన్ ద లార్డ్, you know, who is the king of heaven and earth. ఈ
జకర్య దృష్టి దేని మీద ఉండాలి? భూమి ఆకాశాల్ని సృష్టికర్త అయిన దేవుని వైపు ఉండాలి. ఇస్ దర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు ద లార్డ్? దర్ నథింగ్ ఇంపాసిబుల్ టు ద లార్డ్. ఏదైనా అసాధ్యమైనది దేవునికి ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. And one more thing is Zechariah himself prayed, it seems, for a child. And that's what angel said. Your prayers have been heard. So the need in us, we may have everything in us, but that need will bend our knees. And no one else can pray for you, with full intensity, with full passion, except you yourselves. మనకున్న అవసరత, జకర్యా ప్రార్థన చేశాడు. దేవుని దూత ఏం చెప్పిందని, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి, అంగీకరించబడ్డాయి. మన అవసరత ఏం చేస్తుందంటే మోకాల మీద పడేసి మన ప్రార్థన మనమే చేయగలం. ఇంకెవ్వరు అంత ఆసక్తిగా అంత ఇష్టంగా చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మనకున్న సమస్య మనల్ని ఏం చేయాలంటే దేవుని వైపుకి చూసేలా ఉండాలి. బట్ దెన్ వాట్ ఈస్ ద యూజ్ దట్ జకర్యా ప్రేడ్ సో మచ్? He prayed so much and he never believed. Then what is the use? దేవునికి ప్రార్థన చేశారు కానీ జకర్యా దేవుని నమ్మకపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటి? సో వాట్ డిడ్ జీసస్ సెడ్? when you pray, believe it will happen. Have a mustard seed of faith. If there is any obstacle, it will fall into the sea. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు పొందుకుంటాము అని ప్రార్థన చేయండి. ప్రే ఇన్ ద పాస్ట్ టెన్స్. అది జరిగిపోయింది అన్నట్టుగానే ప్రార్థన చేయండి. ఏదైనా ఆటంకం ఉంటే అది వెళ్ళి సముద్రంలో పడుతుందంట. ఏది అడుగుతున్నారో అది పొందుకుంటాము అని ఆవగించేంత విశ్వాసంతో ప్రార్థన చేయాలి. సో అండ్ what a beautiful lesson, because it's an important event in the history. So it's better that he would keep quiet rather than say the words of unbelief, negative words. So ఇది ఎంతో ప్రాముఖ్యమైన ఘట్టాల్లో ఒక అంశం. సో ఏం జరిగింది అంటే, ఒక వ్యతిరేకమైన మాట పలికే బదులు, అవిశ్వాసమైన మాట, అపనమ్మకంతో కూడిన మాటలు పలికే బదులు ఆయన నోరు ఇలా మూయబడి ఉండడమే ఆయనకి అది మేలుగా అయిపోయింది అనమాట. ఈ మాటలన్నీ నెరవేరాలి, ఈ నెరవేరేంత వరకు నువ్వు ఇంకా మాట్లాడవు. సో ఏం జరిగింది? So the angel is saying these words will come true, and before they come true you have to be silent. So that's what the angel said. So when people were wondering and when they came out, Zechariah was able to hear but he was not able to speak. So what does that mean? So the unbelief, what is the remedy? Better talk less or don't talk at all, but keep hearing. Hear the word of God. The faith increases, comes by hearing and by hearing the word of God. So మన అవిశ్వాసానికి మంచి ఒక పరిహారి, ఒక విరుగుడు ఏంటి అంటే, మనం తక్కువగా లేదా ఏం మాట్లాడకుండా ఉండాలి, ఎక్కువగా వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును, దేవుని వాక్యాన్ని వినుట వలన విశ్వాసం కలుగును కదా. అండ్ ఇమాజిన్ ద సిచ్యువేషన్ ఆఫ్ జకర్యా. హీ వాజ్ బోత్ హ్యాపీ, ఎక్సైటెడ్, అండ్ హీ వాజ్ బోత్ లైక్ little helpless with his disability. ఈ జకర్యాకి ఎలా ఉండుంటుందంటే, ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండుంటుంది. ఒక పక్కన ఖచ్చితంగా దేవుని కార్యం జరుగుతుంది, మెస్సయ్య రాబోతున్నారు. బికాస్ మెస్సయ్య వాజ్ కమింగ్, ద లాంగ్ అవైటెడ్ మెస్సయ్య వాజ్ గోనా కమ్. అలాగే ఆ యొక్క సంతోషం ఉంటుంది. ఒక పక్కన ఏముంటుందంటే కొంచెం నిస్సహాయత కూడా ఉంటుంది. అరే నేను మాట్లాడలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను, నేను నా పనులు త్వరగా చేసుకోలేకపోతున్నాను. దేర్ విల్ బి అ డిస్కంఫర్ట్ ఫర్ అ పీరియడ్ టు డీల్ విత్ అవర్ unbelief, to increase our faith from the Lord himself. దేవుని దగ్గర నుంచే కొంచెం మనకి విసుగు కలిగించేలాగా, లేకపోతే మనకి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉండొచ్చు, మనకి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. ఆయన ఇచ్చే క్రమశిక్షణ లాంటిది. ద లార్డ్ డిసిప్లైన్స్ ఇన్ సచ్ ఎ వే సమ్టైమ్స్. కానీ అది అవసరమే. మనలో విశ్వాసం పెరగడానికి, మనలో ఉన్న అపనమ్మకం తొలగించడానికి, దేవుని కార్యం చూడాలి అంటే ఆ యొక్క కొంచెము ఆ ఇబ్బంది కలిగితేనే. ఓన్లీ వెన్ దర్ ఇస్ లిటిల్ డిస్కంఫర్ట్, ద సర్కమ్స్టాన్సెస్ విల్ ఫోర్స్ యూ టు ఫెయిత్, to the deeper levels of faith. And
what everybody realized, okay, something happened. He might have seen a vision, or it was something happened to him. సో అందరూ ఏమనుకున్నారంటే ఏదో జరిగింది, ఏదో అయ్యింది ఈయనకి అని. సో ఇమ్మీడియట్లీ హీ లెఫ్ట్ టు హోమ్. సో వెంటనే ఈయన ఏం చేశారంట, జకరియా వెంటనే నేరుగా ఇంటికి వెళ్ళారనమాట. సో యంగ్ పీపుల్, సో వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ గో అవుట్, you hang out with friends, but are you maintaining boundaries in each and every place? You know, I've been preparing since many days, so this is not like just now I'm saying today. It'll come up tomorrow, but today I'm recording. ఇది రేపు విడుదల అవుతుంది. నేను ఎప్పటి నుంచో ఈ మాట నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను, ఇప్పటికిప్పుడు చెప్పింది కాదు. యవనస్తులు బయటికి వెళ్ళిన తర్వాత, స్నేహితులతో తిరిగిన తర్వాత, ఏదైనా పనితో తిరిగిన తర్వాత వెంటనే ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడ ఉండాలో ఆ యొక్క పరిధులు వేసుకొని ఉంటున్నారా? If only when we keep boundaries, without going here and there, that's when we'll do more for Christ. దేవుని కోసం, క్రీస్తు కోసం మనం ఎప్పుడు ఎక్కువ ఏం చేయగలమంటే, మంచిగా ఉండగలము అంటే ప్రతిదానికి ఒక సమయాన్ని వెచ్చించినప్పుడే. అండ్ the girls have a tendency keep scrolling the WhatsApp chats. When will I get this message? When will I get this reply? When will I reply to this one? And what is happening in other people's statuses? ఇంకా అమ్మాయిలు అయితే ఎప్పుడు ఈ సమయంలో ఈ చాట్కి నేను రిప్లై ఇవ్వాలి, నాకు ఎప్పుడు రిప్లై వస్తుంది, ఈ స్టేటస్లో ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడున్నారు, వెనకాలి అదంతా చూడటమే పనిగా ఉంటుంది. సో it's a lot of time waste. Honestly, every one of us, we are doing that. So I saw a post on Instagram for a very little brother, like so ఒక చిన్ని తమ్ముడు దగ్గర నుంచి, like when he got into teenagers, I saw a post from the Instagram. ఆ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ఏమని చూసానంటే, సో he might have went to a mall, and there was a movie theater, and he clicked his feet, and he put a quotation, the famous song, Sunday school, Telugu Sunday school song, my feet, where are you going? So ఆ చిన్ని తమ్ముడు ఏమని పోస్ట్ పెట్టాడంటే, ఒక మాల్లో ఉన్నాడు, ఒక సినిమా థియేటర్ దగ్గరలోనే ఉన్నట్టుంది. ఆయన షూస్ ఫోటో తీసి ఈ తెలిసిన సండే స్కూల్ పాట, నా కాలాను వెళ్తున్నది ఏ చోటికి, తెలుసు కదా పాట, నా మనసాను తలుచున్నది ఏంటి అని. సో యూ కెన్ టెల్ టు అవర్ బాడీ, we can tell to ourselves, హ్యాండ్ స్టాప్ డూయింగ్ దిస్, స్టాప్ టెక్స్టింగ్ దాట్. మన చేతులకు మనం చెప్పగలమంట, నువ్వు ఈ మెసేజ్ పెట్టడం ఆపు, ఈ పని చేయడం ఆపు. వీ కెన్ టెల్ టు అవర్ ఐస్, ఇట్ సీమ్స్ ఐస్, జస్ట్ స్టాప్ సీయింగ్ వాట్ యు ఆర్ సీయింగ్. మన కళ్ళకు మనం చెప్పగలమంట, ఆగు, నువ్వు చేస్తున్నది ఒక్క నిమిషం ఆగు అని. సో అండ్ దట్ ఈస్, these Zechariah and Elizabeth have a huge responsibility. Zechariah might be waiting to open up his mouth, but he would be praying over his wife and over the pregnancy. ఈ జకరియకి ఎలిజబెత్కి ఎంతో ఒక గొప్ప వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. జకరియా మాట్లాడకపోవచ్చు, కానీ ఆయన విజ్ఞాపన చేయాలి, భార్య కోసం, గర్భం కోసం విజ్ఞాపన చేయాలి. అండ్ ఎలిజబెత్ మస్ట్ స్పీక్ ఓవర్ ది స్క్రిప్చర్స్, మస్ట్ మెడిటేట్ అపాన్ ది స్క్రిప్చర్స్, అండ్ in each years also she has to use her time to tell everything about Jesus, because God said in the womb itself he is going to be filled with the Holy Spirit. అంటే ఎలిజబెత్ ఏం చేయాలి, కుమారునికి దేవుడు పరిశుద్ధాత్మతో గర్భంలోనే నిలుపుతారు కాబట్టి తనకున్న సమయం కూడా వృద్ధాప్యంలో తక్కువ ఉంటుంది. కాబట్టి తన వాక్యాల్ని చదువుతూ, పలుకుతూ, ప్రకటిస్తూ ఆ బిడ్డకి ఏమేమి చెప్పాలో అంతా సిద్ధపడుతూ ఉండాలి. సో ఇట్ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ టెస్ట్, దే వర్ నౌ ఆన్ దర్ ఫీట్, లైక్ దే వర్ కంటిన్యూస్లీ ఆన్ దర్ టోస్. నా ఇప్పుడు అది ఒక చిన్న విషయం కాదు, వాళ్ళు అలర్ట్గా ఉండాలి, ఇంకా దేవుని యొక్క పనిని వాళ్ళు నెరవేరుస్తూ ఉండాలి. 5 నెలలు, for 5 months she hid herself. Probably it was like it was a thing to feel a shy, a blush, but by the 5th month, the tummy would show off, and by the 5th month
she praised God with all of her heart, saying, "The Lord has taken away my disgrace." 5వ నెల వచ్చేటప్పటికి ఎలిజబెత్ సంతోషంగా దేవుణ్ణి స్తుతించిన. 5 నెలలు తనకి కొంచెం సిగ్గు అనిపించి ఉండొచ్చు బయటకు రావడానికి, తెలియజేయడానికి. కానీ 5వ నెల వచ్చేటప్పటికి దేవుడు నా యొక్క అవమానాన్ని అంతటినీ కొట్టివేశారు, తీసివేశారు. హీ గేవ్ మీ లాఫ్టర్, నాకు సంతోషాన్ని ఇచ్చారు. 5వ నెలలో తను దాచుకోలేకపోయింది. ఇన్ ద 5th month she couldn't hide herself, and immediately she could praise God. So we will see the remaining things in the next episode. This Luke's gospel, why I've chosen is, మనం మిగతాదంతా కూడా వచ్చే ఎపిసోడ్స్లో మనం చూసుకుందాం. చాలా మంచి మంచి మాటలు ఉన్నాయి. దిస్ లూక్స్ గాస్పల్ ఇస్ సో, ఈ లూకా సువార్తను ఎందుకు ఎంచుకున్నానంటే, దిస్ లూక్స్ గాస్పల్ పోర్ట్రేస్ జీసస్ బోత్ stresses more about humanity. Jesus is fully divine and is fully God, he's fully human. So యేసు ప్రభువారు ఆయన ఒక దేవుని దైవికమైన స్వభావం, పూర్తిగా దైవత్వాన్ని కలిగి ఉన్నారు, పూర్తిగా మానవత్వాన్ని కూడా కలిగి ఉన్నారు. అండ్ లూక్ presents Jesus, the compassionate version, the compassionate heart of Jesus. ఈ యొక్క లూకా యేసు ప్రభువారికి ఉన్న కనికిరాన్ని ఎక్కువగా ఇందులో చూపించారు. సో there were rich people, poor people. So there were so many men being used, there were so many women being used, there were outcasts, there were tax collectors, there were Pharisees and Sadducees, all kinds of people groups. ఈ లూకా సువార్తలో అందరూ శాస్త్రులు, పరిసయ్యులు, పేదవారు, గొప్పవారు, వెలివేయబడిన వారు, స్త్రీలు, పురుషులు, గొప్పవారు, ధనికులు, పేదవారు, అనేక మంది గురించి అనేక విధాలుగా ఎవరు యేసు ప్రభువాన్ని కనికరాన్ని పొందుకున్నారు. ఎవ్రీబడి హూ రిసీవ్డ్ ద కంపాషన్ ఆఫ్ జీసస్, ఇట్స్ ఆల్ పిక్చర్డ్ హియర్. అండ్ we will see in a perception of so many medical terms, because Luke was obviously a writer, and we will see that maybe Luke loves travel, so he puts like the life of Jesus as a journey. యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని లూకా ఎలా ఎక్కువగా చెప్పారంటే, ఎక్కువగా మనము వైద్యపరమైన మాటలను ఇందులో చూస్తాం, ఆ యొక్క పరిస్థితులను చూస్తాం. ఎందుకు వైద్యుడు కాబట్టి ఎక్కువగా అవి ఉంటాయి. ఇంకొక లూకాకి ప్రయాణాలు అంటే ఇష్టమై ఉండొచ్చు, బికాస్ ఈ ట్రావెల్డ్ విత్ పాల్ ఫర్ ద మిషనరీ జర్నీ. మిషనరీగా ఆయన ప్రయాణించారు కాబట్టి ఎక్కువగా యేసు ప్రభువారి జీవితాన్ని ఎలా చూపించాడు, ఒక ప్రయాణం లాగా. అండ్ the main message of Luke is that Jesus came to seek and save the lost. యేసు ప్రభువారు ఎవరి కోసం వచ్చారంటే, ఎవరైతే ఆయన యేసు ప్రభువారు to seek the save and save the lost. ఆయన నీతిమంతుల కొరకు రాలేదని, పాపులన్నీ ఎవరైతే తప్పిపోయారో వారి కొరకు వెతికి రక్షించడానికి వచ్చారు. సో వన్ పార్ట్ ఈస్ కంప్లీట్లీ లైక్ ద లార్డ్ సీకింగ్, అండ్ దెన్ ద సెకండ్ పార్ట్ ఇస్ లైక్ ద సేవింగ్ పార్ట్. ఒక భాగం అంతా దేని గురించి ఉంటుందంటే, ఆయన ఎలాగ వెతుకుతూ ఉన్నారు మానవ జాతిని, తప్పిపోయిన వారు, లేకపోతే దేవుని దగ్గర నుంచి దూరమైన వారిని, వాళ్ళని వెతకడము. ఇంకొక భాగము లూకా సువార్తలో దేని గురించి ఉంటుందంటే, ఆయన వారిని వెతికి రక్షించడం కోసం ఉంటుంది. ఆయన సిలువ కార్యంతో, పునరుద్ధానం కార్యంతో రక్షించడం గురించి ఉంటుంది. సో there was growing following of the disciples and the followers of Jesus Christ, and there was growing opposition from the religious leaders. ఎలా ఉందంటే, ఒక పక్కన యేసు ప్రభువారిని ప్రేమగా వెంబడించే శిష్యులు వస్తూ ఉన్నారు, ఇంకొక పక్కన ఆయన వ్యతిరేకించే ఫరిసేయులు, శాస్త్రులు వస్తూ ఉన్నారు. సో దిస్ ఇస్ ద మెయిన్ కీ message of the Luke's gospel. So we will see what else would come in the coming weeks. God bless you with this word. మనం ఇంకా రాబోయే వారాల్లో ఏమేమి చూస్తామో మనం తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. See you.